ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న తోట. మూడు రంగుల కండువా అంటే నాకైతే ప్రాణం. స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి నేను కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. దేవి యొక్క కేవలం డిసీజ్ కాడికే ఎదిగింది అక్క, అంతకంటే ఎక్కువ మిమ్మల్ని పూజ చేయలేకపోతున్నా కాంగ్రెస్ పార్టీ. రాజకీయంలోకి రావాలి అంటే అది ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజా సమస్యల కోసము, వాటిని పరిష్కరించడం కోసం రావాలి. ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నారక్క, చాలా కరెంట్ కావాలక్క. త్రిమూర్తులు ఒక 3 మంత్రులు సాంబశివరావు ఎమ్మెల్యే గారు, 4 కూడా కమిషన్ల కాడ, కాంట్రాక్టుల కాడ వీళ్ళకు గొడవలు జరుగుతున్నాయి. మీ చేతిలో మైక్ ఉందని మీరు ఏదేదో మాట్లాడతారు, నిజమైతుందా? కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కన్నేశారు. నెక్స్ట్ ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు జెండా బాతపోతున్నారు. ఇక్కడ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందుకని ఇక్కడ ఆఫీస్ కూడా పెట్టుకుండు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఆయనకి టికెట్ రాకపోతే చాలా మంది ఆత్మహత్య చేసుకుంటా అన్న వాళ్ళు ఉన్నారు, నిరాహార దీక్షలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా కొత్తగూడెంకి రావాలి, వస్తారు కూడా. బల్లున ఈ నేలకు చేరను ఒక ఉద్యమతారా, సామాన్యుల పక్షం నిలిచిన కమ్మౌ చెగువేరా, సంక్షేమాల పక్షని కొడుగే అన్నో సీనన్నా, వేగల్లా ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా. పొంగులేటి సీనన్న గారికి కొత్తగూడెం వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి మీరేందక్క, మరి మీ అభిమానులు ఏం కావాలి, మీ కార్యకర్తలు ఏం కావాలి? ప్రజలకి మనం భరోసా ఇవ్వాలి అంటే ఎమ్మెల్యే ఒకటే కానక్కర్లేదు. కేవలం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫోటో పెట్టుకొని నేను ప్రజల దగ్గరికి పోగలుగుతున్నా. ఖమ్మం జిల్లాలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి హవా నడుస్తుంది కాబట్టి ఆ రెడ్డి గారిని చూసి దేవి ప్రసన్నకు భయపడుతుంది అనుకోవచ్చు. రెడ్డితోనే ఇది నాకు వస్తుంది అనేటువంటి ఉద్దేశం అయితే లేదు. హైడ్రా అనేది తీసుకొచ్చి ఆ వెలుగుమట్ల ప్రజల్ని ఆ రీతిలో ఎందుకు ఇక్కడ 3 మంత్రుల నుండి బాధ పెట్టించి రోడ్ల మీద పడి మరి ఏడిపించింది ఎందుకు? నిజంగా లబ్ధిదారులకి ప్రభుత్వం న్యాయం చేసిందని అనుకుంటున్నాం. మూసి ప్రక్షాళన చూపించి దోచుకోవడానికి సిద్ధపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ తొత్తులు మాట్లాడుతున్న మాట, పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి మాట కాదు. హైడ్రా అనే ప్రాజెక్టు మీద ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత ఎక్కడ రాలేదు, ప్రతిపక్షాలు చేస్తున్నారు ఆ హైడ్రామా అని. ఫేక్ ఆర్టిస్టులను పెట్టి నడిపించేటువంటి ప్రతిపక్షాలు ఆడేటువంటి డ్రామా అది. తెలంగాణలో టీడీపీ పార్టీని హైప్ చేయాలి అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ఈ పచ్చకామెల్లోడి కట్ట లోకమంతా పచ్చగానే ఉంటదంట. అంటే ఆ పార్టీ పచ్చగా ఉంటది కదా, చూసేటోళ్ళే కట్టనే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఎంత కెపాసిటీ ఉంటే ఈ రాష్ట్రానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒక హైప్ లోకి తీసుకొచ్చింది. మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట, ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెస్ జెండా. 10 సంవత్సరాలు మీ మాయ మాటలు నమ్మిండ్రు. ఇక ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బలంగా చేసుకోవాలని ప్రజలు ఏకంగా నమ్ముకున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ అవుతుంది ప్రజాప్రభుత్వం. మరి సక్సెస్ఫుల్ అయితే మహిళలకు 2500 ఇస్తాన్నారు, సక్సెస్ అయిందా అక్క? గ్యాస్ సబ్సిడీ చేస్తున్నారు, సక్సెస్ అయిందా అక్క? పెన్షన్ పెంచుతున్నారు, సక్సెస్ అయిందా అక్క? తులం బంగారం ఇస్తున్నారు, సక్సెస్ అయిందా అక్క? 100% రుణమాఫీ చేస్తున్నారు, సక్సెస్ అయిందా అక్క? ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాటబారుతో ఉంది అక్క. జర్నలిస్ట్ కదా తమ్ముడు నువ్వు, ఇంకా టైం ఉంది, మా ప్రభుత్వం ఇంకా ఉంది. సో ఈ ప్రభుత్వం అయ్యేలోపు ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు 1 by 1 ఖచ్చితంగా అమలు అవుతాయి. మీరు కేసీఆర్ తరపున మాట్లాడుతున్నారు, ప్రజల తరపున మాట్లాడినట్టు అనిపిస్తలేదు. కేసీఆర్ తరపున, కేటీఆర్ తరపున వకాలతో పుచ్చుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఫేక్ ఆర్టిస్టులను పెట్టుకొని నడుస్తున్నాడు కదా, అట్లనే అనుకోవాల్సి వస్తుంది. మరి కొంత మాట్లాడదు కానీ ప్రజల బాధల్ని ఫేక్ ఆర్టిస్టులు అంటే నాకు బాధ అవుతుంది.
ఫేక్ ఆర్టిస్ట్ అనేది నేను ప్రజల్ని అనను, తప్పుడు సంకేతం మీరు పబ్లిక్ ఇవ్వకండి ఇంటర్వ్యూలు పేరు చెప్పి. నీకు పెయిడ్ ఆర్టిస్టులు లేవా? కాంగ్రెస్ పార్టీకి పెయిడ్ యూట్యూబ్ ఛానల్ లేవా? పెయిడ్ యాంకర్లు లేవా? పెయిడ్ జర్నలిస్టులు లేరా అక్క? అట్లాంటి కర్వ కూడా మాకు బట్టలే.